ఇప్పుడు ల్యాప్టాప్ సెట్టింగ్ డ్రైవర్స్ కోసం చూసుకుందాం. ఇప్పుడు ల్యాప్టాప్ని కూడా మనం రెడీ చేయాలి. ఎలా రెడీ చేయాలంటే మన మొబైల్ సాఫ్ట్వేర్స్ ఏదైతే ఉందో ఇన్స్టాలేషన్ పర్ఫెక్ట్ కావాలి అంటే ల్యాప్టాప్ని ఇలా చేసుకోవాలి. స్టార్టింగ్ ఎక్కడ వెళ్ళాలి, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇలా వచ్చింది కదా, ఇక్కడ ఒక నిమిషం ఇక్కడ వచ్చి సెట్టింగ్ ఓపెన్ చేసి ఓకేనా, ఇక్కడ అప్డేట్ వర్షన్ ఉంది కదా, ఈ అప్డేట్ వర్షన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇది అడ్వాన్స్ ఆప్షన్ ఉంది కదా, ఇది అడ్వాన్స్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రికవరీ అని కంపల్సరీ వస్తుంది. ఏ సిస్టమ్ అయినా సరే, ల్యాప్టాప్ అయినా సరే, ఏదైనా సరే ఇక్కడ రికవరీ అనే ఆప్షన్ వచ్చినప్పుడు మీరు క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేసి ఇదో ఇక్కడ రీస్టార్ట్ ఉంది కదా, చూడండి ఇక్కడ నుంచి ఓకేనా, ఇక్కడ అడ్వాన్స్ స్టార్టప్ సెట్టింగ్ నుంచి స్టార్టప్ ఓపెన్ చేసి ఇక్కడ రీస్టార్ట్ అడుగుతుంది, దీన్ని ఓకే చేసేయండి. ఓకే రీస్టార్ట్ అవుతుంది, వెయిట్ చేయండి. ఓకే రీస్టార్ట్ అవుతుంది. ఇది ల్యాప్టాప్ వాడే వాళ్ళకి మెయిన్ యూజ్ అవుతుంది. సిస్టమ్ వాడే వాళ్ళకి సిస్టమ్ ఉంది వేరే కూడా ఉండదు, సేమ్ యాజ్ డిస్ ఇలాగే ఉంటుంది, ప్రాసెస్ మొత్తం ఇలాగే ఉంటుంది. సిస్టమ్కి ల్యాప్టాప్ తేడా చూపిస్తాం మీకు. ఇక్కడ ట్రబుల్ షూట్ ఉంది కదా, ట్రబుల్ షూట్, ఆ తర్వాత అడ్వాన్స్ ఆప్షన్, ఆ తర్వాత స్టార్టప్ సెట్టింగ్ ఓకేనా. ఆ తర్వాత ఇక్కడ రీస్టార్ట్ ప్రాబ్లం, రీస్టార్ట్ చేయాలి. రీస్టార్ట్ చేసిన తర్వాత ఒక ఆప్షన్ వస్తుంది, దాన్ని ఒక నిమిషం. ఓకే ఇప్పుడు రీస్టార్ట్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ల్యాప్టాప్ అనేది రీస్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఓకేనా. రీస్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తుంది కదా బిట్ లాకర్ అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది కదా, ఇది ల్యాప్టాప్ కంపల్సరీగా అడుగుతుంది మీకు ఓకేనా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎంటర్ ప్రెస్ చేయాలి. ఇప్పుడు అక్కడ కీ అడుగుతుంది, మీకు అర్థమవుతుంది, కీ అడుగుతుంది. ఇప్పుడు ఇక్కడ కీ అడుగుతుందంటే బిట్ లాకర్కి సంబంధించిన కీ అడుగుతుంది. ఇక్కడ మీకు ఇక్కడ స్టార్టింగ్లో ఇక్కడ ఈ 2 నెంబర్లు ఉంటాయి కదా, 82332941ది, అది కీ బుక్కున్నా ఒక నిమిషం, నా దాంట్లో బుక్కున్నా 8233 నా సిస్టంలో నేను బ్యాకప్ తీసి పెట్టుకున్నా. ఇది 823341 ఓకేనా. ఇప్పుడు నేను ఇక్కడ కొట్టేస్తాను అనమాట, తొందరగా కొడతా లేదంటే ఆఫ్ అయిపోద్ది. 828826715261 అంతే కదా. ఇక్కడ ఇలా బిట్ లాకర్ని కీ ఓపెన్ చేయాలి మనం. ఇప్పుడు ఏం చేయాలంటే ఎంటర్ కొట్టాలి. ఎంటర్ కొట్టినాం కదా, ఇక్కడ 7 వచ్చింది కదా, ఇది 7 డిజేబుల్ డ్రైవర్ సిగ్నేచర్ ఆఫ్, ఇది 7ని చెక్కాలి. మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ 7 నెంబర్ ఇక్కడ 7 నెంబర్ క్లిక్ చేస్తే సిస్టమ్ రీస్టార్ట్ అనేది మళ్ళీ స్టార్ట్ అయ్యి మనకు డ్రైవర్స్ ఇన్స్టాలేషన్కి రెడీ అయిందని అర్థం. ఇది చేయకుంటే మీరు డ్రైవర్స్ ఎన్నిసార్లు చేసినా లేదా కంప్యూటర్స్ వాళ్ళ దగ్గరికి పోయినా కాదు, ఎందుకంటే ఇది చేస్తేనే యాక్సెస్ ఇస్తుంది, డ్రైవర్స్ ఇన్స్టాలేషన్ కనుక యాక్సెస్ ఇస్తుంది. ఇప్పుడు నా సిస్టమ్ ఆల్రెడీ డ్రైవర్స్ ఉన్నాయి, మీకోసం చూపిస్తున్నది. ఓకే ఇప్పుడు డ్రైవర్స్ ఇన్స్టాల్ చేయడం ఎలాగా, డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసాను ఫస్ట్ మన సిస్టమ్ ఏదైతే ఉందో ఇది దాన్ని మనం రెడీ చేసుకోవాలి. అప్పుడు డ్రైవర్స్ అనేది ఇన్స్టాలేషన్కి 100% రెడీ అవుతుంది మన సిస్టమ్. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు. ఇక్కడ స్టార్టప్లోకి వెళ్ళి ఇక్కడ సెట్టింగ్లోకి వచ్చిన తర్వాత వచ్చింది కదా, వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది కదా అప్డేట్ సెక్యూరిటీ ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ రికవరీ కనిపిస్తుంది కదా, రికవర్లోకి వెళ్ళిన తర్వాత ఓకేనా. రికవర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఇది అడ్వాన్స్డ్ స్టార్ట్అప్ ఉంది కదా, దీన్ని రీస్టార్ట్ చేయాలి. అంటే ఇది రీస్టార్ట్ చేస్తే సిస్టమ్ మొత్తం రీస్టార్ట్ అవుతుంది ఓకేనా. ఓకే రీస్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ట్రబుల్ షూట్లోకి రావాలి ఓకేనా. ట్రబుల్ షూట్ అంటే ఇది ట్రబుల్ షూట్లోకి వచ్చిన తర్వాత మనకు ఇక్కడ అడ్వాన్స్ ఆప్షన్ అని ఉంది కదా, అడ్వాన్స్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ ఇది స్టార్టప్ సెట్టింగ్స్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మళ్ళీ రీస్టార్ట్ అనేది ప్రెస్ చేయాలి ఓకే. ఇప్పుడు మళ్ళీ సిస్టమ్ రీస్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇది చేసిన తర్వాతనే మీ డ్రైవర్స్ ఏమైనా ఉంటే ఇన్స్టాలేషన్ చేసుకోవాలి, అంతవరకు ఇది చేయకుంటే డ్రైవర్స్ ఇన్స్టాలేషన్ అనేది కాదు ఓకేనా. ఓకే ఇప్పుడు ఇక్కడ మనకు ఇక్కడ 7 నెంబర్ ఉంది కదా,
ఇక్కడ ఈ 7 నెంబర్ని మనం డిజేబుల్ చేయాలి. అంటే ఇక్కడ మీరు ఇలా వచ్చేసి ఇక్కడ 7 నెంబర్ ప్రెస్ చేస్తే సిస్టమ్ ఆటోమేటిక్ రీస్టార్ట్ అయ్యి వస్తుంది. సిస్టమ్ రీస్టార్ట్ అయిన తర్వాత కొంచెం వెయిట్ చేయాలా. ఓకే, జస్ట్ 2 మినిట్స్లో ఇన్స్టాలేషన్కి రెడీ చేసుకోవాలి. డ్రైవర్స్ చేసే ముందర ఈ ప్రాసెస్ చేస్తేనే మీకు 100% అనేది ఇన్స్టాల్ అవుతాయి. ఆ తర్వాత మీకు పోర్ట్ అనేది కూడా వస్తుంది. ఇక్కడ ఇది వస్తుంది కదా, ఇది మనం ఎప్పుడు డిజేబుల్ చేసుకునే ఉండాలి. అది ఎప్పుడు ఆన్లో ఉండకూడదు. ఓకేనా, ఇక్కడ సెక్యూరిటీ ఉంది కదా, ఇక్కడ సెక్యూరిటీ